హలో గాయస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే రీసెంట్గా విజయేంద్ర ప్రసాద్ గారు ఒక ఇంటర్వ్యూ అటెండ్ అయ్యేటప్పుడు ఆయన్ని ఇలా అడిగారు, ఎస్ఎస్ రాజమౌళి గారిది అలాగే మహేష్ బాబు గారి సినిమా కోసం ఏమైనా కొన్ని అప్డేట్స్ చెప్పండి అని అడిగితే ఆయన మొదట చెప్పను అన్నట్టు చెప్పి అలాగా లాస్ట్కి వచ్చేటప్పటికి ఇండైరెక్ట్గా 2 అప్డేట్స్ అయితే మనకి ఇచ్చారనమాట. అందులో ఫస్ట్ది వచ్చేసి స్టోరీ అంతా కంప్లీట్ అయిపోయింది, స్టోరీ కూడా చాలా బాగా వచ్చింది, కానీ స్టోరీ రాసినప్పుడు క్లైమాక్స్లో చాలా ఎక్కువ టైం తీసుకోవాల్సి వచ్చింది నాకు అని చెప్పి ఆయన మనతో మెన్షన్ చేశారనమాట. అంటే ఎందుకు అంటే మనకి ఇక్కడ ఈ సినిమా 2 పార్ట్ల కింద వస్తుందన్నమాట. పార్ట్ 1 పార్ట్ 2 కింద వస్తుంది. అలాగే పార్ట్ 1 క్లైమాక్స్ అనేది అది క్వశ్చన్ మార్క్ లాగా ఫినిష్ చేశాను అని చెప్పి ఆయన ఇండైరెక్ట్గా చెప్పారనమాట. అంటే బాహుబలి 1లో ఎలాగైతే మనకు క్వశ్చన్ మార్క్ ఉండిపోయిందో, అంటే కట్టపై ఎందుకు చంపాడు అని చెప్పి అదొక క్వశ్చన్ మార్క్ ఉండిపోయిందో, సో అలాగే ఈ పార్ట్లో కూడా పార్ట్ 1లో మనకు క్వశ్చన్ మార్క్ అయితే ఉండిపోద్ది అనమాట. అయితే ఈ పార్ట్ 1 పార్ట్ 2 అది మనం క్రియేట్ చేసిందే రాజమౌళి గారు. సో అలాంటి డైరెక్టర్ మళ్ళీ అది రిపీట్ చేస్తున్నాడు అంటే ఖచ్చితంగా మూవీ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతుంది గాయస్. సో ఇంకో విషయం ఏంటి అంటే, రెండో అప్డేట్ ఏంటంటే ఈ సినిమాలో హాలీవుడ్ ప్రొడక్షన్ కూడా ఇందులో భాగమవుతుంది అని చెప్పి ఆయన మెన్షన్ చేశారు. సో హాలీవుడ్ ప్రొడక్షన్ భాగమైతే మనకేంటి లాభం అనుకుంటున్నారా? సో మూవీకి మార్కెటింగ్ అనేది ఫ్రీగా వస్తుంది గైస్. అంటే RRR సినిమాకి వచ్చేటప్పటికి వీళ్ళు వేరే దేశాలకు వెళ్ళి ప్రమోట్ చేయాల్సి వచ్చింది, కానీ హాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ వచ్చిందంటే వాళ్ళు ఆటోమేటిక్గా అన్ని దేశాల్లో అది ప్రమోషన్స్ అనేవి చాలా సింపుల్గా అయిపోతాయి, అంత కష్టపడక్కర్లేదు. సో సినిమా యొక్క పేరు అనేది ఎక్కడెక్కడికో వెళ్ళిపోద్ది గైస్. సో ఆటోమేటిక్గా ఇది రిలీజ్ అయ్యటానికి అన్ని దేశాల్లో కూడా దీనికి వెయిట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. సో ఆల్రెడీ ఇంతకు ముందు కూడా చెప్పారు, ఈ సినిమా ఆల్మోస్ట్ 65 లాంగ్వేజ్ల్లో రిలీజ్ అవుతుంది. అలాగే చాలా కష్టపడి తీస్తాం, స్టోరీ అనేది చాలా కాంప్లికేట్. సో మహేష్ బాబు గారి యాక్టింగ్, మహేష్ బాబు గారి క్యారెక్టరైజేషన్ అంతా కూడా కొత్తగా ఉంటుంది అని చెప్పి ఆయన చెప్పేయడం జరిగిందనమాట. స్టోరీ కంప్లీట్ అయిపోయింది, ఇంకా ప్రీ ప్రొడక్షన్ వర్క్లు అయితే ప్రజెంట్ జరుగుతున్నాయి. సో ఏ లొకేషన్స్లో షూట్ చేయాలి, ఏంటి, ఏ కాస్ట్యూమ్స్, అలాగే ఎక్కడెక్కడ ఏ క్యారెక్టర్ ఆర్టిస్ట్ని గ్యాదర్ చేయాలి, అవన్నీ కూడా ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్ వర్క్లు అయితే జరుగుతున్నాయి గాయస్. సో మ్యాక్సిమం జనవరి ఎండింగ్ నుంచి కూడా ఈ సినిమా యొక్క షూటింగ్ అయితే స్టార్ట్ అవ్వడానికి చాలా అవకాశాలు ఉన్నాయి గాయస్. సో విజయేంద్ర ప్రసాద్ గారి స్టోరీలని మనం ఈజీగా నమ్మేయచ్చు, ఎందుకంటే ఆయన రాసిన స్టోరీ ఏ రోజు దాకా ఫెయిల్ అయింది లేదు, చాలా మంచి మంచి స్టోరీలు ఇస్తారు. సో మొన్న వచ్చిన RRR కూడా చాలా పెద్ద హిట్ అయింది, అలాగే గ్లోబల్ బాక్స్ ఆఫీస్ వరకు వెళ్ళిందనమాట. సో ఈ సినిమాకి కూడా రాజమౌళి గారిది, మహేష్ బాబు గారి సినిమా కూడా ఆ లెక్కల్లోనే చాలా పెద్ద హిట్ అవుతుందని మనం నమ్మొచ్చు గాయస్. సో ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ అయితే ఇది. సో మరిన్ని అప్డేట్స్ మేము ముందుకు వస్తాను గాయస్.